తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల ఫలితాల్లో నూతన అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్గా నాగవంశీ కాగా ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్ విజయం సాధించారు. అయితే నూతన అధ్యక్షునిగా ఎన్నికైన సురేష్ బాబు ఏడాది పాటు పదవిలో ఉంటారు. ఈ ఎన్నికల్లో మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ పోటీ పడ్డాయి. మన ప్యానెల్ను చిన్ని నిర్మాతలైన సి కళ్యాణ్, శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ బలపరచగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ను సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి అగ్రనేతలు బలపరిచారు. ఇక ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ తన బలాన్ని నిరూపించుకుంది. మొత్తం 4 సెక్టార్లకు సంబంధించిన 48 మంది ఎన్నికయ్యారు. వీరిలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 31 మంది విజయం సాధించారు. మన ప్యానెల్ నుంచి 17 మంది గెలిచారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో మొత్తం 3355 మంది సభ్యులున్నారు. ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన నూతన కార్యవర్గం 2027 వరకు కొనసాగనుంది. అయితే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో 4 సెక్టార్ల నుంచి 43% పోలింగ్ మాత్రమే నమోదైంది. ఫిల్మ్ ఛాంబర్లో లోకల్, నాన్ లోకల్ ఫిల్మ్ సమస్యలను సాల్వ్ చేస్తామన్నారు సురేష్ బాబు. 2 రాష్ట్ర ప్రభుత్వాలను త్వరలో కలుస్తామని తెలిపారు సురేష్ బాబు. There are certain agenda points that we all have in mind. This is a trade body of 4 sectors and studio, producers, distributors, exhibitors. ఈ 4 సెక్టర్లు కలిపి యునైటెడ్గా పనిచేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే లోకల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయడానికి దిస్ టీమ్ విల్ మేక్ అ ప్రాపర్ ఎఫర్ట్. With both the governments, చాలా పనులు గవర్నమెంట్స్తో ఉంటాయి. With the government of Telangana and government of Andhra Pradesh, ఇద్దరితోటి we will have meetings and see what we can do. మీడియా ఇది చాలా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఒక బిజినెస్. It is facing some difficult times. We will try and see as a body how to make this a better industry, create more employment for people outside, and at the same time grow this industry to become a fantastic industry. Many of the issues are internal, amma. There are some issues within ourselves. We will try to sort them out. Some issues are with the government, which we have to talk to them. We will speak to them and get solutions for that. Finally, if all of us are united, then things will get done. If we are not united, things will not get done. We are all thinking that we are all positive, we are united, and we will see that those things are done. We will take them up and we'll sort them out.